వ్యవసాయ పనులు ఎట్లా నడుస్తాయంటే రైతన్నలు దున్నితే అక్కలు ఇత్తులు పెడతారు, అన్నలు మందు కొడుతుంటే అక్కలు కలుపు తీస్తారు, మొగోళ్ళు తౌటం పెడుతుంటే మహిళా కూలీలు తోటేరుతారు. అక్కలు ఒడిగట్టుకొని పత్తేరి నిండంగానే తీసుకుపోయి బస్తాలు వేస్తారు. అన్నలు ఆ బస్తాలన్నీ బండ్ల మెదులుకొని ఇంటికి తీసుకుపోతారు. ఇట్లా నపరో పని చేసుకుంటారు. కొన్ని పనులు ఆడోళ్ళు చేస్తే కొన్ని పనులు మొగోళ్ళు చేస్తారు. కానీ గిడ అట్లా కాదు. గాజుల సప్పుడు లేదు, అక్కల మాటలు లేవు. అన్నలే మరి నాట్లేసేది. మనోళ్ళు ఈ పన్నెన్నడు నేర్సే అంటారేమో. ఉత్తరప్రదేశ్ బెంగాల్కెళ్ళొచ్చిండ్రంతా. జగిత్యాల జిల్లాల షాన్ ఊర్లల్లా ఇదే కథ. వాళ్ళు ఒక రోజుకి 20 మెంబర్స్ ఒక రోజుకి 7 ఎకరాల పొలం వేస్తారు. మాకు తక్కువ ఖర్చులో అయిపోతుంది. మబ్బులు 5 గంటలకే పొలంలోకి దిగి మాపటీలు 7 గంటలకు బయటకు వస్తారట. అంటే 14 గంటలు. తక్కువ టైంలో ఎక్కువ పని చేస్తున్నట్టు. నెల రోజులలో 200 ఎకరాలకు మీదనే నాట్లేసి ఒక్కొక్కరు 40 నుంచి 45 వేలు పట్టుకొని పోతున్నారట. వాళ్ళు మంచిగానే కమాయిస్తున్నారు గాని మరి మా సంగతి ఏందంటారు మన అక్కలు. కైకిలి వేసుకుందామంటే వేరే రాష్ట్రంకి వెళ్ళే మగవాళ్ళని దోలు కచ్చుకుంటున్నారు. వాళ్ళు చేయడం వల్ల మాకు పనులు కొంచెం తక్కువనే. మరి మన వాళ్ళని ఎందుకు పిలుస్తలేరని రైతన్నలను అడిగితే లోకల్ లేబర్స్ అయితే ఎక్కువ చేయడానికైతే లేరు. వర్క్ చేయడానికి లేబర్ షార్టేజ్ ఉంది ఇక్కడ. లోకల్ వాళ్ళు వస్తలేరనే బయటికెళ్ళి పిలుస్తున్నామని రైతులు. చేసేటోళ్ళనన్న విలువాల కదా, బయటోళ్ళని తెచ్చి మాకు పని లేకుండా చేస్తున్నారని అక్కలు. గిట్ల నడుస్తుంది.